నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టి పుట్టుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు మోహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా పేదవాడికి కొడుకుడ్డ అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఈడమైంది అందుకే ఇటు కదిలొచ్చాడు అండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన మబ్బులన్నీ చించగా వచ్చాడు రాజకీయ మందురాటు దేలే బంధుకై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్క When somebody gets injured, the first thing you do, you go to the hospital, the doctor says, let us do an X-ray. నేను ఒక ఎక్స్రే లాగా పోలుస్తున్నాను ఎట్లంటే ఎవరికి యాక్సిడెంట్ అయినా డాక్టరు మొదటిగా ఏమంటారంటే హాస్పిటల్ పోయి ఎక్స్రే చేయించుకోవాలని అదే పోలిక దీనికి ఇస్తున్నాను నేను No one will ever say to you, please don't have an X-ray. No doctor will say it. Nobody will ever say to you, if you have got an injury in your arm, do not have an X-ray. మీకు దెబ్బ తాకితే ఎవరు కూడా డాక్టర్ కూడా ఎవరు కూడా ఎక్స్రే చేసుకోవద్దని చెప్పరు మీకు In fact, if some doctor were to tell you that I suspect that your arm is broken, but you should not have an X-ray, you will say that the doctor is crazy. ఒక డాక్టర్ మీకు మీ చెయ్యి ఇరుగుండొచ్చు కానీ మీరు ఎక్స్రే చేసుకోవద్దు అని చెప్తే ఆ డాక్టర్ పిచ్చోడు అనుకుంటాం మనం The doctor does not understand the basics of medicine. అంటే ఆ డాక్టర్కి మెడిసిన్ యొక్క బేసిక్స్ అని చెప్పి స్పష్టమవుతుంది And that is all I'm saying. I'm saying we all agree that there is a concept called caste in India. We all agree that there is a concept called caste discrimination in India. Let us simply measure it and tell everybody in this country the extent of this discrimination. That's all. ఈ కుల వ్యవస్థ ఉందని ఈ కుల వివక్ష ఉందని భారతదేశంలో ముందు మనం ఒప్పుకుందాం ఒప్పుకొని ఆ తర్వాత
పూర్తిగా ఏ ఎక్స్టెంట్కి ఉంది, ఏ విధంగా ముందుకు పోదామని చెప్పి మనం నిర్ణయాలు తీసుకుందాం. And the moment I say this, the people in the BJP, the leaders of the BJP, the Prime Minister suddenly start to say that I am dividing the country. నేను ఇది మాట్లాడగానే బీజేపీ నాయకులు, ప్రధానమంత్రి కూడా నేను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని నా మీద ఆరోపణలు చేస్తున్నారు. Since when has revealing the truth of this country divided this country? దేశం గురించి నిజం చెప్తే అది దేశాన్ని విభజించడమా అని చెప్పి నేను అడుగుతున్నాను. All we are saying is let us explore the truth. నేను అంటున్న ఒకటే, మనం నిజం పరిశీలించాలి, నిజం తెలుసుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. Foundation of all our religions is truth. Foundation of all our religions is ahimsa. All we are saying is let us explore the truth of discrimination. అన్ని మతాల్లో ఉన్న విషయం మనం నిజంతో పోవాలని, మనం ఈ విషయంలో కుల విషయంలో కూడా నిజం తెలుసుకొని ముందుకు పోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. First of all, let us find out how many Dalits, how many OBCs, how many Adivasis, how many minorities, how many general caste, how many women there are in this country. మనము ఈ సెన్సస్ ద్వారా ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది ఆదివాసులు ఉన్నారు, ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఈ వివరాలన్నీ కనుక్కునే అవకాశం ఉంటుంది. After that, let us find out how is wealth distributed in this country. అది చేసిన తర్వాత దేశం యొక్క ధనం ఏ విధంగా ఈ సామాజిక వర్గాల్లో మరి విభజించబడదో అది కూడా కనుక్కుందాం. What share of wealth do Dalits have? What share of wealth do OBCs have? What share of wealth do women have? Let us find this out. దేశం యొక్క ధనం దళితుల దగ్గర ఎంత ఉంది, ఆదివాసుల దగ్గర ఉంది, ఓబీసీల దగ్గర ఎంత ఉంది, అది మనం కనుక్కోవాలి. Let us find out how many poor general caste people there are. ఎంతమంది నిరుపేదలు ఉన్నారో మరి తెలుసుకోవాలి మనం. Let us ask ourselves the question, how many Dalits are there in corporate India? How many OBCs are sitting in the top 500 companies of this country? How many OBCs, Dalits, Adivasis are there in the judicial system? How many Dalits, OBCs, Adivasis are there in our forces? Let us ask these questions. Why are we scared of asking these questions? ఎంతమంది దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు కార్పొరేట్ కంపెనీల్లో కనుక్కోవాలి, న్యాయ వ్యవస్థలో ఎంతమంది కనుక్కోవాలి, సైనికులు ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. ఇది అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. The only people who can resist asking this question are the people who are hiding the truth, who do not want the people of India to know the truth about discrimination in this country. దీనికి వ్యతిరేకం ఉన్నవాళ్ళు కేవలం నిజం బయటికి రావద్దు అనే వాళ్ళే దీనికి వ్యతిరేకం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. Those would be the people who benefit from the discrimination. వీళ్ళు ఈ కుల వివక్ష వల్ల లబ్ధి పొందే వాళ్ళే ఈ నిజం బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. I'm still wondering why the Prime Minister has not publicly said that he wants to challenge the idea of discrimination in Indian society. నేను ఆశ్చర్యపోతున్నా, ప్రధానమంత్రి గారు ఇప్పటి వరకు కుల వివక్ష విషయాన్ని ఈ దేశంలో ఛాలెంజ్ చేయడానికి ముందుకు వస్తున్నానని ఒక్కసారి కూడా మాట్లాడలేదు. Why hasn't he said he wants to know how many Dalits there are in India's boardrooms? మరి ఇండియా కార్పొరేట్ కంపెనీల్లో ఎంతమంది దళితులున్నారో మరి నరేంద్ర మోదీ గారికి తెలియవద్దని ఎందుకున్నది? How many OBCs are in our judicial system? ఎంతమంది ఓబీసీలు మన న్యాయ వ్యవస్థలో ఉన్నారని మరి నరేంద్ర మోదీ గారికి తెలియాల్సిన అవసరం ఉంది. How many Adivasis are anchors in our media system? ఎంతమంది ఆదివాసీలు మన మీడియాలో యాంకర్ల పాత్ర పోషిస్తున్నారు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. Why is he scared of asking these questions? ప్రధానమంత్రి గారు ఈ ప్రశ్నలు అడగడానికి ఎందుకు భయపడుతున్నాడు? I committed on behalf of the Congress party in Parliament House that we will carry out a national caste census. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్లో స్పష్టంగా చెప్పిన మేము జాతీయ స్థాయిలో క్యాస్ట్ సెన్సస్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. And we will demolish the artificial barrier of 50% reservations that has been placed in front of this country. ఇప్పటి వరకు ఏది ఉందో
50% వరకు రిజర్వేషన్స్ అది మేము ఎత్తేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. And for me, Telangana is the model of the national caste census. నాకు తెలంగాణలో జరుగుతుంది జాతీయ స్థాయిలో కాస్ట్ సెన్సస్ కి ఇదే మోడల్ గా నేను భావిస్తున్నాను. And I think I'd like to thank the leadership of Telangana because they have done a truly beautiful thing in this process. తెలంగాణ నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ఎక్సర్సైజ్ లో చాలా బాగా ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. And when I was coming here in the car, I was thinking to myself, we do not want a bureaucratic caste census. నేను కారులో వచ్చి అనుకున్నా బ్యూరోక్రసీ ద్వారా చేసే క్యాస్ట్ సెన్సస్ మాకు వద్దు. We don't want some bureaucrat sitting in some corner somewhere to decide the questions that the caste census will ask our people. ఏ బ్యూరోక్రాటో అధికారియో ఆ క్యాస్ట్ సెన్సస్ లో ఏ క్వశ్చన్స్ అడగాలని వాళ్ళు డిసైడ్ చేయొద్దని చెప్పి నేను భావిస్తున్నాను. Because in fact this will be an insult to the people of India. అది తెలంగాణ ప్రజలను అవమానించడం అని చెప్పి నేను భావిస్తున్నాను. We want the people of India to ask and decide what questions are going to be asked in the census. మేము సామాన్య ప్రజలు నిర్ణయం చేయాలి ఏ ప్రశ్నలు అడగాలి ఏ ప్రశ్నలు అడగాలని చెప్పి. We want the Dalits, the OBCs, the Adivasis, women, we want them to decide exactly what questions are going to be asked. నేను కోరుకునేది దళితులు ఆదివాసీలు ఓబీసీలు వీళ్ళు నిర్ణయం చేయాలి ఎటువంటి ప్రశ్నలు అడగాలని చెప్పి నేను. And as a result we will not just get a caste census, we will get a political instrument, a developmental instrument that will define how this country will progress. అయితే దాని ద్వారా కులగణనే కాదు అభివృద్ధికి ఏ విధంగా ముందుకు పోవాలి రాజకీయాలు ఏ విధంగా పోవాలి రాజకీయాలు ఏ విధంగా ముందుకు పోవాలని ఒక మార్గం ఏర్పడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. Please understand that what we are designing here is not simply a caste census. What we are designing here is the system of governance of the future of this country. మేము ఇక్కడ చేస్తుంది క్యాస్ట్ సెన్ససే గారు రానున్న తరాలకి మరి ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకు పోవాలి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ముందుకు పోవాలి అది మేము డిసైడ్ చేస్తున్నామని చెప్పి నేను మనం చేస్తాను. Some time back I was talking to one of the world's experts on equality. కొన్ని రోజుల క్రితం నేను ప్రపంచంలోనే సమానత్వం గురించి ఒక ఎక్స్పర్ట్ తో మాట్లాడుతున్నాను. He is one of the world's experts, economist. He is one of the world's experts. I'm not going to say his name, but he is one of the top experts on economy. ఆర్థిక విషయాల్లో ప్రపంచంలోనే ఒక ఎక్స్పర్ట్ తోనే మాట్లాడడం జరిగింది. On inequality. అసమానత్వం గురించి నేను ఈ ఎక్స్పర్ట్ తో మాట్లాడడం జరిగింది. And he said to me, Mr. Gandhi, do you realize that India is one of the most unequal countries on the planet? ఆయన నాతో ఏమంటే గాంధీ గారు మీకు తెలుసా ప్రపంచంలోనే భారతదేశంలో ఎక్కువ అసమానత్వం ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. And he gave me a presentation on how India is one of the most unequal societies on the planet. అతను నాకు ప్రెజెంటేషన్ ఇచ్చాడు ప్రపంచంలోనే భారతదేశంలోనే ఎక్కువ అసమానత్వం ఈ సమాజంలో భారత సమాజంలో ఏ విధంగా ఉందని చెప్తూ. And after his presentation I said to him, my brother, you are telling me that India is one of the most unequal societies on the planet, but your analysis does not even include the single biggest discriminator in Indian society, which is called caste. నువ్వు చెప్పిన విషయాలు విన్నా కానీ నీ ప్రెజెంటేషన్లో భారతదేశంలో అతి ఎక్కువ అసమానత్వం కుల వివక్ష గురించి మాట్లాడలేదు. So in fact your analysis hugely underestimates the inequality in Indian society. మీ విశ్లేషణ భారతదేశంలో ఉన్న అసమానత్వం ఇంకా ఎంత భారీగా ఉందో కూడా మీ విశ్లేషణ కూడా లేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. So why I am telling you this is because inequality means something completely different when you have a caste system in place. అసమానత్వం అనేది కుల వివక్ష ఉన్నప్పుడు కుల వ్యవస్థ ఉన్నప్పుడు ఇంకా మరీ ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా మనం చేస్తున్నారు. A Dalit person in India could not be touched. భారతదేశంలో దళితులకు అంటరానితనం ఉందనే విషయం మనందరికీ తెలుసు.
do you realize the level of inequality that person would feel if society is not allowed to touch him? సమాజంలో ఒక వర్గంలో అతన్ని ముట్టడానికి వీలేదంటే ఎంత అసమానత ఉండిందో గమనించాలి. This does not exist anywhere else. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. And so, what we have to understand is that discrimination in India is unique and probably among the worst in the world. ప్రపంచంలోనే అన్ని దేశాల్లో ఈ వివక్ష అనేది ఎక్కువ ఉంది భారతదేశంలోనే చెప్పిన మనం చేస్తున్నారు. And if we want to talk about a powerful country, if we want to talk about progress, if we want to talk about happiness among our people, the absolute first thing we need to do is identify the amount of discrimination and the nature of discrimination that is taking place here. దేశం ఆర్థికంగా శక్తివంతంగా ఎదగాలంటే, దేశంలో సంతోషం పెరగాలంటే ఈ కుల వివక్షని నిర్మూలన చేయాల్సిన అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. As a politician, I am accountable to you. ఒక రాజకీయ నాయకుడిగా నేను మీకు జవాబుదారీగా ఉండాలి. And when I speak of caste census, I speak as a result of that accountability to the people of India. ఆ జవాబుదారీతనం వల్లనే నేను మీకు అకౌంటబుల్ గా ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. I simply cannot go to the people of India and ignore the fact that there is massive discrimination in this country. నేను ప్రజల మధ్యకి పోయి వీళ్ళలో అంత వివక్ష ఉందని చూసి అది మరి ఓర్చుకోవడం మంచిది కాదని చెప్పి I cannot lie to Dalits. I cannot lie to Adivasis. I cannot lie to minorities. I cannot lie to women that this country is fair to you. దళితులకి, ఆదివాసీలకి, ఓబీసీలకి, మహిళలకి ఈ కంట్రీ మీకు సమానంగా ఉంటుంది, మీకు ఫేర్ గా ఉంటుందని చెప్పలేకపోతున్నాను. Other people may be able to lie to you about it. I cannot lie to you about it. నేను ఆ విధంగా అబద్ధాలు చెప్పలేకపోతున్నాను. So I am fully committed to ensuring not only that caste census happens in Telangana, but that Telangana becomes the model for the caste census in the country. నేను తెలంగాణలో కులగణన చేయించడానికే కాదు, భారతదేశానికే తెలంగాణ రోల్ మోడల్ కావాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. I am sure there will be some shortcomings in our caste census in Telangana. నాకు తెలుసు కొన్ని పొరపాట్లు జరగొచ్చు ఈ కాస్ట్ సెన్సస్ లో. We will try and iron out those shortcomings. ఆ పొరపాట్లన్నీ సరి చేసుకుంటూ ముందుకు పోతాం. And I would like this to be a conversation between civil society, the people of Telangana and the government of Telangana. ఇది సివిల్ సొసైటీ, ప్రజలు, తెలంగాణ ప్రభుత్వం మధ్యలో ఒక సంభాషణలాగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. Because we want to develop a framework of progress, a framework of development for the entire nation, and Telangana is the first step in doing that. మొత్తం భారతదేశంని తెలంగాణలో ఇప్పుడు చేస్తున్న ప్రక్రియని ఇది రోల్ మోడల్ గా చేసి భారతదేశం మొత్తం కూడా చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. And so I'd like to thank all of you who have come here, given your valuable time. I'd like to thank senior leaders of the Congress Party, Chief Minister, others, Deputy Chief Minister, PCC President. I'd like to thank all of you for your time, and I'm very, very proud that Telangana, the government of Telangana is taking this step. మీ అందరికీ మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి నా ధన్యవాదాలు And to తెలియజేస్తాను. Uttam Reddy ji for an excellent translation. Thank you. పొన్నం ప్రభాకర్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. అనిల్ గారు మనకి ఇక్కడ భోజనాలు పెట్టారు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ तहे दिल से तेलंगाना सरकार की तरफ से और तेलंगाना प्रदेश तेलंगाना एक रोल मॉडल होगा इतिहास में देश की दिशा दशा बदलने के लिए मैं बात कहते हुए మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరత